అంటే ఇది నవోదయ విద్యాలయాలు కానీ, ఒక సైనిక్ స్కూల్ కానీ, సపోజ్ కరీంనగర్కి ఏదైతుందో ఒక ట్రిపుల్ ఐటీ కావాలి. ఇవన్నీ ఏంటి అని అంటే ఏదైతుందో దే బీన్ దేర్ యాజ్ ప్లాన్స్ సో దట్ కరీంనగర్ కెన్ ఫోర్జ్ అహెడ్. కానీ ఈ ప్రతిదానికి ఏదైతుందో గవర్నమెంట్లో పర్సూ చేసుడు అవసరం ఉంటుంది. ఒక ప్రణాళిక వేసుకోవాలి. వేసుకొని ఏదైతుందో ఆ ప్రపోజల్ కరీంనగర్ ఎందుకు ఫీజిబుల్ అవుతుంది, ఈ ఇన్స్టిట్యూటు ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాక్చువల్గా కరీంనగర్ ప్లేస్లో ఏదైతుందో ఇన్స్టిట్యూట్ సూటబులా కాదా అన్నదానికి మనం ఒక ప్రపోజల్ ఫస్ట్ తయారు చేసి అది యూనియన్ గవర్నమెంట్ వాళ్ళను కన్విన్స్ చేయాలి. యూనియన్ గవర్నమెంట్లో ఉన్న రెస్పెక్టివ్ సెక్రటరీ, తర్వాత రెస్పెక్టివ్ మినిస్టర్. రెండోది ఏంటి అని అంటే మనం కొంత మినిస్టర్ దగ్గర కానీ ఆ పర్టిక్యులర్ సెక్రటరీ దగ్గర కానీ త్రూ ప్రాపర్ ఛానల్ ఉన్న అఫీషియల్స్ను అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కరీంనగర్కు ఈ ఇన్స్టిట్యూట్ ఇవ్వడంలో యూనియన్ గవర్నమెంట్కి కూడా ఏదైతుందో మంచి రికగ్నిషన్ వస్తుంది. కరీంనగర్ను కూడా మీరు ఎలివేట్ చేసిన వాళ్ళు అవుతారు. కరీంనగర్ ప్రజలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కన్విన్స్ చేసేంత కెపాసిటీ, పర్సువేడ్ చేసేంత కెపాసిటీ ఉండి దాని ఎంటబడి కోట్లాడి పోరాడి అది చేస్తే అప్పుడు శాంక్షన్స్ బయటికి వస్తాయి. ఫస్ట్ ప్రణాళిక పార్ట్, ప్రపోజల్ పార్ట్, తర్వాత శాంక్షన్స్ పార్ట్, తర్వాత ఫండింగ్ పార్ట్. ఇమీడియట్గా ఏదైతుందో దాని ఫండింగ్ ఏదైతుందో మనకున్న కనెక్షన్స్ ద్వారా, మనకున్న నెట్వర్కింగ్ ద్వారా అది ఫండింగ్ ఇమీడియట్గా ఏదైతుందో డెవల్యూషన్ అయ్యేటట్టు చేసి గ్రౌండింగ్ చేయడం అన్నట్టు. ఆ గ్రౌండింగ్ చేసేటానికి ఈ ప్రిపరేటరీ వర్క్ చాలా ఉంటుంది. ఈ ప్రిపరేటరీ వర్క్ ఏదైతుందో ప్రీ ఆపరేటివ్ ప్రిపరేటరీ వర్క్ ఈ ఎవరైతే ప్రజాప్రతినిధి ఉంటాడో ఆ ప్రజాప్రతినిధి ఏదైతుందో ఈ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఏదైతుందో ఆ కార్యక్రమమే సరిగ్గా టేకప్ చేయలేదు. ఫస్ట్ ప్రపోజలే తయారు చేయకపోతే, ప్రపోజల్ ఏదైతుందో పైకి తీసుకపోకపోతే కన్విన్సింగ్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ కదా. ప్రపోజల్ పైకి తీసుకుపోవాలి, ఫీజిబుల్ ప్రపోజల్ అని చూపియాలి. ఆ ఫీజిబుల్ ప్రపోజల్ను మనం ఏదైతుందో పర్సువేడ్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, మళ్ళీ పొలిటికల్ వెయిటేజ్ను కొంచెం యూజ్ చేసి అక్కడ ఏదైతుందో కన్విన్స్ చేసి అది సాధించాలి. అది సాధించలేకపోయినారు. నేను అది ఖచ్చితంగా ఏదైతుందో నాకు కొన్ని దేవుడు తెలివితేటలు ఇచ్చినాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు. ఆ దిశగా నేను ఖచ్చితంగా చేస్తానని నాకు నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా చేస్తా. ఆ ప్రణాళికలు నేను ఆల్రెడీ వేసుకొని ఉన్నా. సో ఇప్పటివరకు మనకి ఆల్రెడీ ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ కాంగ్రెస్, ఈవెన్ బీజేపీ, బీఆర్ఎస్ ఆల్సో. బట్ వాళ్ళు ఈ ఎఫర్ట్స్ మీరు పెట్టలేదు అని అనుకుంటున్నారు? పెడితే మన కళ్ళ ముందు కనబడాలి కదా. పెడితే ఏదైతుందో ఇదర్ అది గ్రౌండ్ అయ్యన్న ఉండాలి, అదర్వైజ్ శాంక్షన్స్ వచ్చి పేపర్లన్నా ఉండాలి, అదర్వైజ్ శాంక్షన్స్ రాకుండా ప్రణాళికలు వేసినట్టన్నా ఉండాలి. ఇప్పుడు ప్రణాళికలు వేసినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మనం పబ్లిక్ కు మీడియా తెలియజెప్తాం, నేను ఈ ప్రణాళిక చేస్తున్నా, ఇక నేను ఈ ప్రపోజల్ చేసినా, నేను మినిస్ట్రీకి ఇది సబ్మిట్ చేస్తున్నా, నేను మినిస్టర్తో మాట్లాడతాను, మినిస్టర్ను కన్విన్స్ చేస్తాను, సెక్రటరీని కన్విన్స్ చేస్తానని చెప్తాం. మనం ఎన్నడూ చూడలేదే ఇంతకుముందు ఉన్న ఎంపీ ఏదైతుందో నేను ఈ ప్రణాళిక వేసిన, నేను ఈ ప్రపోజల్ తయారు చేసిన, ఈ ప్రపోజల్ను మినిస్టర్కి ఇచ్చిన, ఈ ప్రపోజల్ను సెక్రటరీకి ఇచ్చిన అని. సో మన కళ్ళ ముందు ఉంది, ఆ ఎఫర్ట్ పెట్టలేదు, ఆ దిశగా ఆలోచించలేదు. అంటే మనమేం అర్థం చేసుకోవాలంటే ప్రణాళిక వేయలేడు, ప్రపోజల్ తయారు చేయలేడు, ఏదో లక్యూనా ఉంది అక్కడ. లక్యూనా ఏంటి అని అంటే ఏదైతుందో మేబీ ఆయన ఎడ్యుకేషన్లో లక్యూనా ఉందో, మేబీ ఆయన థింకింగ్లో లక్యూనా ఉందో, మేబీ ఆయనకి ఇంట్రెస్ట్ ఈ టైప్ వాటిలలో లేదో, ఆయన ఇంట్రెస్ట్ ఏదైతుందో ఇవి అవసరం లేదు, ఎందుకు ప్రజలకు ఓట్ల కోసమే కదా మనం పోయేది, ఓట్లు ఎనీవే ఏదో కారణంగా ఇస్తారు కదా, మనోభావాలు రెచ్చగొడితే కూడా ఓట్లు వేస్తారు, మనం ఆ మూమెంట్లో ఏదో అటువంటిది చూసుకున్నా సరిపోతుంది కదా, ఈ దిశగా మనం ఆలోచించే అవసరం ఏముంది అనుకున్నాడేమో, అందుకని జరగలేదు, మన కళ్ళ ముందు ఉంది అది.